మనము హిడ్మా వాళ్ళ విలేజ్కి వెళ్ళడం జరిగింది, పూవర్తి గ్రామం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇండ్లు చూస్తే, వాళ్ళ ఇండ్లు అదేవిధంగా వాళ్ళ బ్రతుకులు చూస్తే ఏ మనిషికైనా కానీ గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే అసలు వాళ్ళ బ్రతుకులు చూస్తే కన్నీళ్ళు ఆగవు. నేను హిడ్మా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు, సో హిడ్మా వాళ్ళ అమ్మతో నేను మాట్లాడడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఒకటే క్వశ్చన్ అడిగింది నన్ను, అసలు మీరు ఎందుకు వచ్చిర్రు? నా కొడుకు బ్రతుకున్నప్పుడు ఎందుకు రాలేదు? నా కొడుకుని ఎందుకు తీసుకురాలేదు మీరు? ఇప్పుడు చనిపోయిన తర్వాత వచ్చి మీరు ఎందుకు నా ఫోటోలు తీస్తున్నారు? నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే నేను హిడ్మా వాళ్ళ అమ్మ కోసం నేను శారీస్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అవి చీరలు కూడా తీసుకోవడానికి నిరాకరించింది. అంటే నేను ఎందుకు తీసుకెళ్ళానంటే, కొన్ని వీడియోలలో ఆమె చలికి వణుకుతూ ఇట్లా ఉంది. అంటే వాళ్ళకి కట్టుకోవడానికి అసలు బట్టలు కూడా బాగాలేవు. నేను నిజం చెప్తున్నా, ఆమె వీరనారి నిజంగా. సో హిడ్మా చనిపోయినప్పుడు ఆయన చావులో అసలు వీర మహిళ ఎట్లా నడుస్తుందో అట్లా నడుచుకుంటూ వెళ్ళింది. సో అప్పుడు చూసి అసలు ఈమెకు బట్టలు లేవు కదా, అంటే ఇట్లా ఉంటాయి ఆదివాసుల బ్రతుకులు అని చెప్పేసి నేను అప్పుడు అనుకున్నా. సో నేను ఎట్లాగో వెళ్తున్నా కదా అని చెప్పేసి శారీస్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆమె చలితో ఒక వీడియోలో వణుకుతుంది. సో ఆమెకు ఒక శాల్వా లాంటిది తీసుకెళ్తే కొంచెం బాగుంటుందని చెప్పేసి శాల్వా లాంటిది తీసుకొని వెళ్ళడం జరిగింది. అంటే సన్మానం చేయడానికి మాత్రం అస్సలు కాదు, బట్ ఆమె చలికి వణుకుతుంది కాబట్టి సో ఆమెకు తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఆమెకు ఇయ్యడం కానీ, ఆ శాలువా కప్పినప్పుడు కానీ, సో నాకు ఎందుకు ఇవన్నీ, నాకు అవసరం లేదని చెప్పేసి పక్కన పెట్టడం జరిగింది. అంటే వాళ్ళకి డబ్బు పిచ్చి లేదు, బట్ట పిచ్చి లేదు, ఏం లేదు. మా హక్కులు మాకుంటే చాలు అనే మనస్తత్వాలు వాళ్ళు. మా బ్రతుకులు మమ్మల్ని బతకనియండి అనే మనస్తత్వాలు అవి. సో అట్లాంటి వాళ్ళ మీద సో అంటే హిడ్మా వాళ్ళ కోసం ఎంతో పోరాటం చేసిండు.